ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించే స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళలు 16వ భాగం 11/2/25. ఇవాళ స్త్రీమూర్తి శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి. 10/3/1900 జన్మించారు ఆమె. 9/3/1927 27 ఏళ్ళు మాత్రమే బతికారు. 1921 మార్చి చివరి భాగంలో గాంధీ మహాత్ముడు బెదవాడ వచ్చి, అప్పటికి ఆ ఊరుకు ఇంకా విజయవాడ అన్న పేరు రాదు. బ్రహ్మాండమైన స్త్రీ సమావేశం జరుగు 2 లక్షల పైచిలుకు జనం వచ్చి, అంతమందిలో ఒక్క ఆమె మాత్రమే ఖాదీ ధరించి సభ ఏ అలజడి లేకుండా ప్రశాంతంగా పద్ధతి ప్రకారం జరిగిపోవటానికి ఆమె సభ అంతటా కలయతిరి కృషి చేయటం గమనించిన బాపు ప్రశంసాపూర్వకం ఆమెను చూస్తూ ఉన్నారు. మరికొంతసేపటి ఆమె ఒక పక్క గాజులు తనకున్న ఒక్క జత గాజుల జత పుస్తలు తప్ప తన నగలన్నీ కాంగ్రెస్ నిధికి సమర్పి, అప్పటి వరకు ఏ స్త్రీ కానీ నగలు నిధికి ఇవ్వరు. ఆమె మొట్టమొదట స్త్రీ. ఇండియా మొత్తం మీద లెక్కేసుకోవచ్చు. అందువల్ల ఆశ్చర్యపడిన గాంధీజీ ఆమెతో నీ నగలిని ఇచ్చేయటానికి నీ తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నావా అని అడిగారు. అందుకామె తడుముకోకుండా, ఇటువంటి పనులు చేయటంలో నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ అడ్డగించరు, దే డోంట్ అబ్స్ట్రక్ట్ అన్నాను. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్న ఆమె ఏలూరు మహిళల తరఫున తన ఊరు రమ్మని గాంధీని కోరి సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు గాంధీజీ ఏలూరులో ఉండి వచ్చారు. అప్పుడు ఆమె తన ఆశ్రమానికి రావలసిందిగా ఆహ్వానించి, అలా గాంధీతో ప్రారంభమైన పరిచయం పోను ధ్రువపడి 1927 ఆమె చనిపోయినప్పుడు ఒక శిష్యురాలిని మాత్రమే కాదు, నేను ఒక కన్న కూతుర్ని కోల్పోయాను అన్నాడు మహాత్మా. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆమె జన్మస్థలం. 1900 సంవత్సరం మార్చి 10వ తేదీ ఆమె కలగర రామస్వామి, శ్రీమతి పిచ్చమ్మల ఏకైక సంతానంగా జన్మించి, ఆమె తల్లిదండ్రులు బ్రహ్మమత ప్రభావిత. మత విషయంగా కానీ రాజకీయంగా కానీ బానిసత్వం దాస్యం పనికిరావని, స్వాతంత్ర్యం అవసరమని వాళ్ళ నమ్మకం. సంఘంలో సగభాగమైన స్త్రీలు విద్యావంతులు వివేకంతో స్వాతంత్రపు విలువ తెలుసుకోకపోతే సమాజానికి దేశానికి మోక్షం లేదని వాళ్ళ విశ్వాసం. చదువుకోవటానికి తగిన వాతావరణం ఏలూరులో ఉందని ఆమెను కలకత్తా పంపించి బ్రహ్మ బాలికా పాఠశాలలో చదివించారు. అక్కడే ఇంటర్మీడియట్ కూడా చదివారు. కలకత్తా వంటి మహాపట్టణంలో ఆడపిల్లను చదివించడం అంటే ఆర్థికంగా తేలికైన విషయం కాదు. ఆ తల్లిదండ్రులు దీక్షగా అన్ని ఇబ్బందులు వహించి చదివించి, తగినట్టే ఆమె వారు పంపే డబ్బు కోసం ఎదురు చూస్తూ పంపింది చాలదని గునుస్తూ ఉండటానికి బదులు స్వతంత్రంగా 4 డబ్బులు సంపాదించే ఆలోచన చేసేవారు. చివరకు రచనా వ్యాసంగానికి సాధనంగా ఎన్నుకొని ఆమెది చాలా కుశాగ్ర బుద్ధి. అందువల్ల బెంగాలీలో మంచి పాండిత్యం సంపాదించి అనేక బెంగాలీ పుస్తకాలు చదివారు. చక్కని రంగురంగుల బొమ్మలతో పిల్లల ఆ భాషలో ఎన్నో పుస్తకాలు ఉంటే
తెలుగు పిల్లలకు ఒక్కటైనా ముచ్చటగా చిన్న కథల పుస్తకం కూడా లేకపోవడం ఆమెకు ఎంతో బాధ కలిగి, అందువల్ల సీతారాముల గాథ అయిన రామాయణ కథలను సీతారామం అనే పేరుతో ఎంతో చక్కగా పండితులు పామరులు కూడా మెచ్చుకునేటట్లుగా 1916లోనే రాసి, అంటే అప్పటికి ఆమె 16 ఏళ్ల వయస్సు. 1920లో శాంతినికేతనం ప్రధాన పండితుడు విధుశేఖర శాస్త్రి గారు రచించిన వివాహ మంగళం అనే పుస్తకాన్ని ఆమె తెలుగు కూడా చేశారు. ఆ వెంటనే సుప్రసిద్ధ మహిళా సేవిక శ్రీమతి సరళాదేవి రచించిన నవవర్ష స్వప్నం అనే గ్రంథం శ్రీ అరవిందుని లేఖలను తెలుగులోకి అనువదించారు. రాయటమే కాక ఇవన్నీ స్వయంగా పూనుకొని ఆంధ్ర ప్రచారిణి గ్రంథాలయం ద్వారా ప్రచురి. ఆమె పట్టుదల, నిర్వహణా శక్తి అలాంటిది. పిల్లల కోసం ఇంకా అనేక పుస్తకాలు చక్కని బొమ్మలు అచ్చు వేయించాలని కలలు కంటూ ఉండేవారు. 1920లో ఆమె మేనమామ మాగింటి బాపినేడుతో ఆమె కోరికను అనుసరించి బ్రహ్మధర్మ సంప్రదాయం వివాహం చేసి, బాపినీడు కూడా కలకత్తాలో అమరజీవి నేతాజీ సుభాష్ చంద్ర బోసుతో కలిసి చదువుకున్నారు. ఆ రోజుల్లో ఆయనకు ఇద్దరు ఎంతో మందుగుండు చేసి ఆ యువకులిద్దరు ఎంతో మందుగుండు అంటే గన్ పౌడర్ తయారు చేసి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సులో చేరారు. అటువంటి విభాగం మన దేశంలో అంతవరకు స్థాపన కాల. దానినే తరువాత కలకత్తా యూనివర్సిటీ కోర్ అనటం CORPS ఆరంభించారు. బాపినీడు గారు ఉన్నత విద్యకై అమెరికా వెళ్ళి, ఆమె కూడా వెళ్ళి అక్కడ పెద్ద చదువులు చదవాలనుకున్నారు. అందుగాను వేల డబ్బు ఖర్చు పెట్టి విలువైన ఉన్ని బట్టల, సిల్కు బట్టలు ఏర్పరచు, పాస్పోర్ట్ వంటి హంగులన్నీ వచ్చేసాయి. ఇంతలో 1921 గాంధీ మహాత్ముని స్వాతంత్ర సమర శంఖారామం వినిపించి, చిన్నప్పటి నుంచి స్వాతంత్రానికున్న విలువ తల్లిదండ్రులు రంగరించి విద్య వల్ల అది అడిగట్టిపడి జన్మతః స్వేచ్ఛాప్రియురా, ఆత్మాభిమాని కావటంతో మరి అడుగు ముందుకు పడదు. దేశమాత దాసశృంఖాలను విడగొట్టవలసిన తరుణులు పై చదువులకు విదేశాలకి పోవడం ఆమెకు అవమానకరంగా, స్వార్థపూరితంగా కనిపించి విదేశీ ప్రయాణం మానుకొని దేశ సేవకు దిగారు. ఆమె నిర్ణయం తల్లిదండ్రులకు గర్వకారణమై వాడు సపోర్ట్ చేశారు. ఈ వ్యాసాలన్నీ రాసిన ఆమె శ్రీమతి అచ్యుతుని గిరిజగా అద్భుతమైన శైలిలో ఎంతో విషయాలు సేకరించి రాశారు. ఆ సమయంలోనే శ్రీమతి అన్నపూర్ణాదేవి తన నగలన్నీ గాంధీ చేతిలో పెట్టి విదేశ వస్త్ర బహిష్కరణ సూచకంగా ఆమె పోవటానికి సమకూర్చుకున్న విలువైన దుస్తులని, సరికొత్త మడతలన్నీ పరశురామ ప్రీతి చేశారు. నూలు వడకడం, ఖాదీ ధరించటమే కాక ఇంటింటికి తిరిగి ఖాదీ ప్రచారం చేశారు. విదేశాలకు వెళ్ళటానికి సమకూర్చుకున్న డబ్బు పెట్టి రత్నాలు, మగ్గాలు కొని పేదలకు ఇబ్బంది కలగకుండా రత్నాలు సమకూర్చేట్టు చేశారు. మోహన్ దాస్ పరిశ్రమాలయం స్థాపించి వడకటం, నేయటం, ఇంకా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నెలకొని ఆమె తల్లి శ్రీమతి కలగర పిచ్చమ్మ, పెత్తల్లి బొప్పన మాణిక్యాంబ ఆమెకు అండదండగా ఉండి సహకరించేవారు. వాళ్లే హరిజనులు క్రైస్తవులను బహిరంగంగా
తమ ఇళ్లకు ఆహ్వానించి గౌరవిస్తూ ఉంది. ఇప్పటిక శ్రీమతి అన్నపూర్ణాదేవి బహిరంగంగా హరిజన బాలికల రామానుజమ్మను ఇంకొక పిల్లవాడిని తీసుకొచ్చి తన పిల్లలాగా పోషణ భారం వహించి తన గ్రంథాలపై వచ్చే రాబడితో ఆ పిల్లలకు చదువులు చెప్పించి చివరకు ఆ అమ్మాయిని కొంతకాలం గాంధీ ఆశ్రమానికి కూడా శిక్షణార్థం పంపారు. ఆమె ఈ చర్యలను సంఘ బహిష్కారం కానుక అయింది. ఆమె చెల్లించలే. బాలికా పాఠశాల విరాళాలు ప్రోత్సహించి స్వయంగా కొంతకాలంగా గాంధీ ఆశ్రమంలో ఉండి వచ్చారు. దేశం పర్యటించి ఉద్యమ ప్రచారం చేసి ఆమె ఇంగ్లీష్, తెలుగు, బెంగాలీలో అనర్గళంగా ఉపన్యసించగలరు. 1921, 22 నాటి నిస్సంకోచంగా వేదికని శ్రీమతి దువ్వూరు సుబ్బమ్మ గారిలా ఉపన్యసించగలవాడు బహు కొద్ది మంది ఉండేవారు. పురుషుల సభలో సైతం నిస్సంకోచంగా ఉపన్యసించేవారు ఈమె. ఆమె వాక్ప్రవాహం, ఆవేశం ప్రేక్షకుల ఉర్రూతలూగి. ఆమె ప్రపంచమంతా స్వాతంత్ర సమరమే. స్వాతంత్ర సమరం. అందులో త్రికరణ శుద్ధిగా లీనమై ఉండే. అదే భావన భక్తికి అమెరికాకి ఉత్తరాలు రాసి ఇంటికి లేని భారతీయులు మీరు జామ్ పార్టీలు నెలకొల్పి ప్రయోజనం ఉండదు. సేద్యంలో సులువులను విశదంగా పేదవారికి విద్యాబహీనుడైన గ్రామీణులు నేర్పడానికి మ్యాజిక్ లాంతర్ స్లైడ్లు తెమ్మని వ్రాసేవారు. పేదవారికి ప్రధాన శత్రువు మద్యపానం. అది మాన్పించటానికి అనువుగా స్లైడ్లు, ప్రచార సాధనాలు తెమ్మని అడిగేవారు. పెద్ద జీతాలకు ఆశపడి ఏ మిల్లులో ప్రారంభించక అసంఖ్యాక ప్రజలతో కలిసి దేశానికి సేవ చెయ్యమని వేడుకొనేవారు. భర్త వీలైనంత వెంటనే తిరిగి వచ్చేసి తన సరసన ఉండి దేశ సేవ చేసి జాతి కుల ప్రసక్తి లేని గొప్ప నాయకుడిగా కీర్తి పొందాలన్నది ఆమె తనను మరచిన మాతృదేశాన్ని మరవవద్దని పదే పదే గుర్తు చేసేవారు. 1923 స్వదేశం తిరిగి వచ్చిన భర్తకి రాజకీయాల్లో ఆమె మార్గదర్శినయ్యారు. విదేశీ సూట్ బదులు శాశ్వతంగా ఖాదీధారి అయ్యారు. ఆనాడు ఆమె దగ్గర శిష్యరకం వహించిన మాగంటి బాపినీడుగా 5 సార్లు జైలుకు వెళ్ళి హరిజన సేవ దేవాలయ ప్రవేశ ఉద్యమం రాత్రింబగళ్ళు కృషి చేసి ఆంధ్ర అగ్రనాయకుల ఒకరైన గాంధీ మహాత్ముడి సన్నిహితులలో ఒకరై కీర్తి గడించారు. ఆమెది అంత అకుంఠిత దీక్ష. ఆమెకు భగవంతుడు అన్నీ ప్రసాదించాడు, కానీ ఆరోగ్యం మాత్రం ఇవ్వదు. చిన్నప్పటి నుంచి చాలా సున్నితమైన కోమలమైన ఆరోగ్యమా. అందులోనూ క్రమేపీ జాతీయోద్యమంలో ప్రవేశి రాత్రింబగళ్ళు శక్తికి మించి శ్రమ పడతంతో తిరగటం బొత్తిగా క్షీణించిపోయి. ఇక వైద్యం కూడా ప్రకృతి వైద్యం. ఆమెకు గాంధీ ఆదేశానుసారం వీలైనప్పుడు జ్ఞాపకం వచ్చిన ఆ ప్రకృతి వైద్యమైనా చేసేవారు. ఆమెకు దేశ సేవ ఒక్కటే ముఖ్యం. జాతీయ విద్యాలయం నడపడం, మోహన్ దాస్ పశ్చిమాశయం పరిశ్రమాలయం నడపడం, హరిజనోద్ధరణ, దేశం పర్యటిస్తూ ఉపన్యసిస్తూ ఉద్యమ ప్రచారం చేయడం అని అదే పరమాభిధి. అవన్నీ చేసిన ఏ కారణానో పోలీసులు ఆమె జోలికి వచ్చేవాళ్లుగా. ఆంధ్ర రాష్ట్రీయ సభ సభ్యురాలుగా, అఖిల భారత జాతీయ ఉపసంఘ సభ్యురాలుగా ఆమె ఎన్నికయ్యారు. ఆమె ఆరోగ్యం క్షీణించిపోతుందని తెలుసు. మరింతకాలం బ్రతికి విసింత సేవ చెయ్యాలన్న తప్ప కొంత విశ్రాంతి తీసుకొని శరీరాన్ని బాగుపరుచుకుందామని తలంపు ఆమెకస్సలు కలగదు. 1927 మార్చి 1 ఆమె ఏకైక సంతానమైన చిరంజీవి ఝాన్సీ లక్ష్మీబాయి జన్మించి వారి వారం రోజులకే పురిటి స్నానం అయినా చెయ్యని ఆ పసిగుడ్డు తల్లిదండ్రులను
భర్తను వదిలి 9/3/1927 దూరదూకాలకు వెళ్ళిపోయి ఆమె కన్న పసిపాప 7వ ఏటని గాంధీజీ మీద పాట రాసి పాడి గాంధీ తనకు ఉత్తరాలు తాతకు ఉత్తరాలు రాసేది. అమ్మమ్మతో పాటు 4 ఏళ్ల వయస్సుకే జైలు కూడా వెళ్ళి శ్రీమతి పిచ్చమ్మ గారు అనేక సంస్థలను ప్రతిష్ఠించి కూతురు అన్నపూర్ణాదేవి ప్రతిగా వాటిని పెంచారు. 27 ఏళ్లకే కన్ను మూసిన శ్రీమతి మాగంటి అన్నపూర్ణాదేవి మొదటి తరఫ్ ఆంధ్ర నాయికగా ప్రథమ శ్రేణికి చెందిన వీరవనితిగా నిలిచిపోయారు. అందుకే గాంధీజీ ఆమె మరణం వల్ల భక్తురాలినే కాదు, నేను కేవలం భక్తురాలిని కాదు, ఒక పుత్రికను కోల్పోయినట్లుగా భావిస్తారు. భారత పురంధరులలో అనేకులు నా పుత్రికలుగా భావించుకునే భాగ్యం నాకుంది. వారందరిలో ఈమె అత్యుత్తమరా. ఆమె నిశ్చల భక్తితో ఫలాపేక్ష వదలి దేశ సేవ చేసింది. ఆమెను పోలిన భారత నాళీమణులెల్ల పవిత్ర హృదయులై పతివ్రతలై అనురాగ బలాన్ని తమ భర్తలను అనుకూలంగాను సన్మార్గులుగాను చేయాలని నా కోరిక. నా ఆదేశం అనుసరించి దేశ సేవా కారణాల్లో ఆమె తన శరీరం సృష్టించి చేసుకొందని బాపినీడు గారు నాపై మోపిన నింద సమంజసంగానే ఉంది. ఆమె వలె యువతీ యువకులు అనేకులు దేశారాధనలు ప్రాణ సమర్పణం కావిస్తే కానీ భారతదేశం మళ్ళా పూర్వం వలె పవిత్రవంతమైన స్వతంత్రం కానేరుదు అనటం నిస్సంశయం, అనుమానం లేదన్న శ్రీమతి కడప రామసుబ్బమ్మ. మాగంటి అన్నపూర్ణాదేవి ఇలా ఉంటాయి. శ్రీమతి కడప రామసుబ్బమ్మ. ఆమె జన్మించింది 1902. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఆంధ్ర యువతీ మండలి శ్రీమతి రంగమ్మ ఊబులరెడ్డి అధ్యక్షులుగా, శ్రీమతి బూర్గొల అనంతలక్ష్మీదేవి ఉపాధ్యక్షులుగా నిర్వహించేవారు. 1940లో జరిగిన 5వ వార్షికోత్సవాన్ని శ్రీమతి కడప రామసుబ్బమ్మని అధ్యక్షులుగా ఆహ్వానించి ఆమె ఉమ్మడి మద్రాసు రాష్ట్ర మంత్రిగా ఉంటున్న ఆమె భర్త కడప కోటిరెడ్డి గారు సభకొచ్చి ఇంకా అనేక మంది పురుషులు వచ్చి అప్పట్లో హైదరాబాదులో హిందూ స్త్రీలు కూడా పరదా పద్ధతి పాటించేవారు. అందువల్ల ఒక చిన్న అడ్డుగోడను వేదరి చాపలతో ఏర్పాటు చేసి ఒకవైపు పురుషులు మరొక వైపు స్త్రీలు కూర్చున్నారు. అది గమనించిన శ్రీమతి రామసుబ్బం పరదా పాటించిదే ఈ సభలో నేను పాల్గొనను అని నిర్మోహమాటంగా చెప్పారు. ఒక్క క్షణం తడబడిన శ్రీమతి రంగమ్మ ఊబులరెడ్డి సరేనని ఒప్పుకొని అడ్డం కట్టిన చాపలు ఓడ తీయించి అంతటితో సభ సలక్షణంగా స్త్రీలు పురుషులు ఉపన్యసించి ఆమె తలపెట్టిన పని విజయవంతంగా సాధించగలరని చెప్పడానికి ఈ సన్నివేశం చాలు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా పెద్దపల్లి ఆమె జన్మస్థలం. 1902లో కొనుదుల రామచంద్రారెడ్డి శ్రీమతి అచ్చమాంబల కుమార్తెగా జన్మి
ఆమె తండ్రి సంపన్నులు, గొప్ప సంస్కృత పండి. 1911లో 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ఆహ్వానించింది. ఆయన ఎన్నో విద్యార్థి వేతనాలు ఏర్పాటు. ఆమె 15వ ఏట 1917లో కడప కోటిరెడ్డి గారితో అనే వివాహమై ఆయన లండన్ యూనివర్సిటీలో LLB, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో BPH పట్టాలు బారెట్లా అయ్యారు. విదేశాలకు వెళ్ళి చదివి వచ్చిన ఆనాటి యువకులు అనేక మంది మాదిరి ఆయన కూడా దేశభక్తి, జాతీయాభిమానం పుష్కలంగా సమకూర్చుకున్న ఈ సద్భావాన్ని శ్రీమతి రామసుబ్బమ్మకి కలిగించి ఫలితంగా ఆమె 1921 నాటి నుంచే కాంగ్రెస్లో చేరి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1928 ఫిబ్రవరి 3 సైమన్ కమిషన్ బహిష్కరణ నిరసన ప్రదర్శనలు మద్రాసులో జరిగాయి. మద్రాసు పౌరులు వెల్లువలాగా వీరులుగా ప్రవేశించి నిరసన ప్రదర్శనలు జరుపుతారు. హైకోర్టు దగ్గర ఈ ప్రదర్శన ఆపటానికి తెల్ల సోల్జర్లు కాల్పులు ప్రారంభించారు. ఒక అజ్ఞాత వీరుడు నేల కొరిగారు. రామసుబ్బమ్మ గారు, కోటిరెడ్డి గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు వంటి ప్రముఖులంతా ఆ జనసమూహంలో సందోహంలో ఉన్నారు. సోల్జర్ల దురాగతాన్ని చూడలేక గాంధీజీ శాంతి సమర యోధుడైన ప్రకాశం పంతులు గారు ఎవర్రా నా ప్రజలను కాల్చేది, నన్ను కాల్చిన తర్వాత ధైర్యం ఉంటే నా ప్రజల్ని కాల్చండి అని చొక్కా గుండీలు ఛాతీని తుపాకులకు అడ్డుపెట్టి ఆ గర్జనే, ఆ నిస్వార్థ శౌర్య ప్రదర్శనే ఆయన్ను ఆంధ్ర కేసరిగా ఆంధ్రుల హృదయాలలో ఆ దృశ్యం రామసుబ్బయ్య గారి హృదయాలు ఈనాటికి చెరగని ముద్ర వేసి దేశం కోసం ఎంతటి త్యాగం చేయాల్సి వచ్చినా వెనుకాడవలసినటువంటి రామసుబ్బమ్మ గారు అవసరం లేదని నిశ్చయించుకొని 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం. శ్రీమతులు దువ్వూరి సుబ్బమ్మ, ఉన్నవలక్ష్మీబాయమ్మ, కొడక కనకమ్మ, దుర్గాబాయమ్మ, దోడంరాజు లక్ష్మీబాయమ్మలతో శ్రీయుతులు గుడిసు సాంబమూర్తి, భొగరాజు పట్టాభి సీతారామయ్య, ప్రకాశం పంత్, కళా వెంకట్రావుల వంటి దేశభక్తుల అగ్ర ఆంధ్ర నాయకులతో కలిసి ఉద్యమంలో పాల్గొనగలగటమే కాదు, పోటీపై అత్యుత్సాహంలో ఉద్యమం నడిపించిన ఘట్ట రామసుబ్బమ్మ గారు జ్ఞాపకాల పేటికలు అమూల్యంగా ఉన్నాయి. 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో భర్తతో పాటు పాల్గొని ఆయన్ను అరెస్టు చేసి జైలు శిక్ష వేసి కాంగ్రెస్ అధ్యక్షులైన డాక్టర్ పట్టాభి గారి ఆదేశానుసారం జైలు వెళ్లకుండా ఆమె యువతలే ఉండి ఎంతో మందికి జైలు ప్రవేశం కలిగేటట్లు కార్యక్రమాలు రూపొందించి సమర్థనీయంగా ఉద్యమం నడిపారు. 1938 డిసెంబర్లో ఆమె కాంగ్రెస్ తరఫున కడప జిల్లా బోర్డు ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు. ఆ పదవి భారతదేశం మొత్తం మీద ఎన్నికైన మొదటి మహిళ ఆమె. కడప జిల్లా బోర్డు ప్రెసిడెంట్, అది జిల్లా బోర్డు. అప్పుడు జిల్లా బోర్డులు ఉండేవి, తర్వాత జిల్లా పరిషత్తులు. ఆమె 1943 ఆగస్టు 15 వరకు ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించి ఆంధ్ర మహిళల దక్షతకు మరొక నిదర్శనం కల్పించి స్పిట్ ఇండియా ఉద్యమ సందర్భంలో పూజ్య బాపు ఆదేశానుసారం ఆ హోదాను ఆమె త్యజించారు. ఆంధ్రుల చరిత్రలో ఆంధ్రోద్యమం చాలా ప్రధాన ఘట్టం. దేశవ్యాప్తంగా స్వరాజ్య ఉద్యమ ప్రచారంలోకి రాకముందే ఆంధ్రులు తమదంటూ ఒక రాష్ట్రం తమకు కావాలని పరితపించారు. 1918 నాటి శ్రీమతులు పడకా కనకమ్మ, ఉన్నవలక్ష్మీబాయమ్మ, రాజంట రుక్మిణీ లక్ష్మీపతి, కాశీనాథు నాగేశ్వరరావు గారు తరచు నెల్లూరులో సమావేశమై తీవ్ర చర్చలు జరుపుతూ
ఇంతలో గాంధీ మహాత్ముని స్వాతంత్ర సమర పిలుపు వచ్చి ఆంధ్ర నాయకుడు రాష్ట్రం కంటే దేశం ముందు అన్న పెద్ద భావనతో జాతీయోద్యమంలో పాల్గొని నిరవధికంగా కృషి చేస్తున్న అవకాశం కలిగిన ఆంధ్ర రాష్ట్రం గురించిన ఆలోచనలు జరుపుతూనే ఉన్నారు. శ్రీమతి రామసుబ్బమ్మ కోటిరెడ్డి పుట్టి పెరిగిన రాయలసీమ ఆనాడు దత్త మండలం అని పిలిచేవారు. ఇది ఆంధ్ర పౌరుషానికి తక్కువగా అనిపించిన కారణంగా శ్రీయుతులు గాడిసర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారావు, కోటిరెడ్డి, నివర్తి మృత్యుంజయ శాస్త్రి మరి అనేకులు పాల్గొన్న నంద్యాల రాజకీయ సభలో దత్త మండలాలు అనే పేరు శాశ్వతంగా తొలగించి సీజే రాయలు ఏరిన రత్నాల సీమ కావటాలు రాయలసీమ అని పేరు పెట్టి అది శాశ్వతమై నిలిచింది. ఆది నుండి ఆంధ్రోద్యమంలో గట్టి సంబంధం పెట్టుకున్న కారణంగా శ్రీమతి రామసుబ్బం ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఉపాధ్యక్షులుగా దేశమంతటా తిరిగి మహాసభలు ఏర్పాటు చేసి దేశ ప్రజలలో జాగృతి కలిగించారు. ఆమె ఏకమిగిన 40 ఏళ్ల పాటు కడప పురపాలక సంఘ సభ్యురాలుగా ఎన్నికై ఆమె ఏ పదవిలో ఉన్నా హోదాలో ఉన్న ఆ స్థానానికి తనను సామర్థ్యంతో గౌరవం ఆపాదించారు. పురపాలక సిబ్బందిలో పాకీవాడు ఆఖరు మెట్టు మీద వారి చేత మురికి చాకిరీ చేయించుకోవటం తప్ప వాళ్ళ సౌకర్యాలు ఎవ్వరూ ఆలోచించి కానీ శ్రీమతి రామసుబ్బమ్మ పురపాలక సిబ్బందిలో ఉన్న పాకే స్త్రీలకు ప్రసవానంతరం 4 రోజులు సెలవు పూర్తి జీతంతో ఇవ్వాలని తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా నెగ్గేట్లు చేసి అమలుపరిచారు. స్త్రీల అభ్యున్నతి పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. సమాజంలో స్త్రీలకు కలుగుతున్న అన్యాయాలు అక్రమాలు స్వయంగా తెలుసుకొని ప్రతిఘటించగల శక్తి స్త్రీలకే కలగాలని అప్పుడే నిజమైన మార్పు రాగలదని ఆమె నమ్మకం. అందువల్ల ఆమె మొదటి నుంచి స్త్రీలలో చైతన్యం కలిగించడానికి మహిళా సమాజాలను స్త్రీ విద్యను సాధనాలుగా ఎన్నుకొని ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్సులో ఆంధ్ర రాష్ట్ర విభాగానికి అధ్యక్షురాలుగా ఆమె ఆంధ్రదేశమంతా పర్యటించారు. అనేక ఊళ్లలో మహిళా సమాజాలను స్థాపించారు. నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు రూపొందించి నిజమైన సంఘ సేవ చెయ్యగలిగారు. నాటికి నేటికి సంక్షేమ సంస్థలు స్త్రీల స్థితిగతులు మెరుగుపరుస్తేవిగా ఉండాలి తప్ప కేవలం కబుర్లు పేకాటలు ఆటపట్టు కాకూడదని ఆమె వాదించారు. ఆంధ్ర రాష్ట్ర స్త్రీల మహాసభలు ఆమె పూనుకొని ఒకసారి చిత్తూరులో, ఇంకొకసారి 1940 కడపలో జరిగి ఆ సందర్భంలోనే కడప మహిళా సమాజం స్థాపన జరిగి కడపలో స్త్రీల కళాశాల స్థాపన ఆమె ప్రధాన పాత్ర వహించి ₹1,00,000 స్వయంగా నిధి ఇచ్చారు. అవసరమైన కృషి చేశారు. ఫలితంగా అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి వెంకటరావు గారు కడప రామసుబ్బమ్మ కోటిరెడ్డి ప్రభుత్వ స్త్రీల కళాశాల ప్రారంభోత్సవం చేయగలిగి ఆంధ్రుల కోసం కడపలో అంధుల కోసం కడపలో ఒక హై స్కూల్ నెలకొల్పడంలో కూడా ఆమె పాత్ర ఎంతో. ఆమె విద్యావ్యాప్తి చేసే కృషికి నిదర్శనం 9 సంవత్సరాల పాటు జిల్లా విద్యాసంఘ సభ్యురాలుగా ఎన్నికైపోయారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ
ఆంధ్ర యూనివర్సిటీలలో సెనేట్ సభ్యురాలుగా ఉన్నారు. ఆల్ ఇండియా సోషల్ వెల్ఫేర్ బోర్డు సభ్యురాలుగా, రాష్ట్ర సంక్షేమ సంఘంలో సభ్యులుగా, గిల్డ్ ఆఫ్ సర్వీస్ సబ్జెక్టులుగా అవి జాబితా ఇచ్చే కంటే ఆమె స్వయంగా పూనుకొని ఊరూరు తిరిగి రాయలసీమ క్షామ నివారణ ధన రూపేణ వస్తు రూపేణ విరాళాలు సేకరించి క్షామ పీడితులను అందించారు. హరిజన సేవ చేశారు. వరకట్న నిషేధానికి పాటుపడ్డ అని చెప్పడం చక్కని వివరణ అవుతుంది. ఉమ్మడి కాంగ్రెస్ రాష్ట్ర సభ్యులుగా 20 ఏళ్లు పనిచేశారు. అఖిల భారత స్త్రీల కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ సభ్యురాలుగా, ఆంధ్ర రాష్ట్ర సంఘ అధ్యక్షురాలుగా సేవలందించి కాంగ్రెసుకు అచంచలమైన విశ్వాసం గల వ్యక్తి ఆమె. ఇటీవల విదేశాలు కూడా తిరిగి వచ్చారు. కానీ ఏ దేశమెక్కినా, ఏ పీఠమెక్కినా ఆమె ధ్యాస తెలుగు జాతి, తెలుగు సంస్కృతి, భారతదేశం మీదే ఉంటుంది. అందువల్ల ప్రతి చోట వాటిని గురించి ఆమె వినిపించేవి. ఆమెకి ఇప్పుడు 77 ఏళ్ళు. ఈ పుస్తకం రాసి 38 ఏళ్ళని చెప్పా. అది కలుపుకుంటే ఆవిడ 100 దాటిపోయి. అనగా తొలదూకుతున్న పెద్ద ముత్తైదువ ఆమె. కానీ ఇంకా మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలం అనే ఆలోచనలో బహుముఖ ప్రజ్ఞాశాలి కడప రామసుబ్బమ్మ గారు. తర్వాత ఆమె సంఘ సేవా ధురీణ శ్రీమతి బత్తుల కామాక్షమ్మ. 1886లో పుట్టారు. 16/12/70లో చనిపోయారు. 74 ఏళ్ళు జీవించి. శ్రీమతి కామాక్షమ్మ 1886లో జన్మించారు. రాజమండ్రి ఆమె జన్మస్థలం. శ్రీమతి సీతాయమ్మ, ఉడుత్తు వెంకటరత్నం గారు ఆమె తల్లిదండ్రులు. ఆమెకు వివాహం కావడం, వైధవ్య ప్రాప్తి 2 అతి చిన్న వయస్సులో జరిగి అప్పటికామె చదివింది 4వ క్లాస్. 18 ఏళ్ల వయస్సులో తను మాతామహైన శ్రీ నాళం లక్ష్మీకాంతం గారి దగ్గరకు మద్రాసు వచ్చి ఆమె దృష్టంతా ఆంధ్ర వాంగ్మయం మీద పరిశీలించిన కావ్యం చదవకుండా పుస్తకాలు జీర్ణం చేసుకున్నారు. చిన్ననాడు నుండి దైవ భక్తి అధికం. వ్యక్తిగతంగా జరిగిన దుర్ఘటనకు ఆమె నీళ్లు కారిపోయి తన జీవితంలో సహజమెట్టుగా ఘట్టంగా స్వీకరించి యాత్రలకు బయలుదేరారు. దీర్ఘ తీర్థాల్లో మునిగా అందరు దేవుళ్లను సేవించారు. వివిధ ప్రదేశాలను చూసి రకరకాల మనుషులను కలుసుకొని దురదృష్టవంతులైన స్త్రీల వ్యధల సమస్యలను సునిశితంగా గమనించారు. అంతటితో దేశసేవ, శేషంలో ఉన్న ప్రజాసేవ ప్రతివాడి కర్తవ్యంగా ఆమె భావించారు. ఆనాటి నుండి సేవా దీక్ష పూల ఆమె యాత్రలు ఫలించాయి. ఇవాళ ఇటువంటి నిస్వార్థ నివాస విశాల భావాలు కలగటాన్ని అన్ని మతాల వాడు, అన్ని దేశాల వాడు తీర్థయాత్రల పేరుతో బయట కాలు పెడతారేమో. ఆమెను ఆదర్శంగా తీసుకొని బత్తుల కామాక్షమ్మ గారు ఇలా ఉండేవారు. ఆమెకు కలిగిన భావాలు, చెయ్యాలని సంకల్పించుకున్న కార్యక్రమాలు రూపుదాల్చి దానవర్ణ దానకర్ణ బిరుదాంకితులు ఆమె మేనమామ శ్రీ నాళం రామలింగయ్య వైశ్య సేవా సదనం అనే సంస్థను 1920లో రాజమండ్రిలో ఏర్పాటు చేసి ఆమె గౌరవ కార్యదర్శిగా దాని నిర్వహణ భారం వహించి హాస్టల్ కూడా ఏర్పడి వైశ్య శబ్దం పేరులో కాగా ఆవరణలో లేదు, వయోజనుడే ఆచరణలో లేదు. అంటే అందరికీ ఇచ్చారు.
వయోజులైన స్త్రీలు అనేక మంది వచ్చి చదువుకునేవారు. తెలుగు సాహిత్య పరీక్షలు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. సుప్రసిద్ధ దేశ సేవకురాలు కవయిత్రుడు శ్రీమతి తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ కూడా కొంతకాలం ఇక్కడ చదివారు. ప్రముఖ సంఘ సేవిక శ్రీమతి దరిసి అన్నపూర్ణమ్మ అనేక స్త్రీలను రూపొందించి స్త్రీలను ఇక్కడ ఉంచి చదివించారు. కాలక్రమాన ఆ సదనం సంస్కృత కళాశాలగా రూపొంది విశాల భావాలు గల శ్రీమతి కామాక్షమ్మ వైశ్య శబ్దానికి ఉద్యాపన చెప్పారు. 1931 నుండి అది ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలగా పేరుపడింది. దానికి ఆమె గౌరవ ప్రిన్సిపాల్. అనేకన్న ఆమెకి అది సర్వస్వం మంటం సభ అహర్నిశలు దాని ధ్యాస. ఆమెకు అక్కడ ఉభయ భాషా ప్రవీణ వంటి రాజ్య విద్యలే కాక ఇంగ్లీష్, హిందీ, చిత్రలేఖన, కుట్లు, సంగీతం వంటి విషయాలలో కూడా శిక్షణ ఇచ్చి పరీక్షలకు పంపుతున్నారు. కళాశాలకు సంవత్సరానికి 84,000 రూపాయలు ప్రభుత్వ సహకారం లభిస్తున్నదంటే దాని ప్రాశస్త్యం ఊహించుకోవచ్చు. స్త్రీలు ప్రభుత్వ పరీక్షలు నెగ్గి తమ జీవనాధారం తాము చూసుకోగలుగు తాము మళ్ళీ 10 మందికి జ్ఞాన భిక్ష పెడుతున్నారు. ఇది తీరని పనులతో ఆమె 1929లోనే ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం మీద ద్వితీయగా అంటే రెండవ దానిగా ఉభయ భాషా ప్రవీణలో పాస్ అయ్యారు. కృతార్థులే. ఆమె స్వభావం వివరించాలంటే చాలా అతి కష్టం. మనోభావాల ఊహలను అందుతుంది తప్ప శబ్దాలకు అంత పరిపూర్ణత. ఆమె ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్, అకాడమిక్ కౌన్సిల్ మెంబర్, బోర్డ్ ఆఫ్ స్టడీస్లో తెలుగు విభాగానికి మెంబర్. స్త్రీలకు ప్రత్యేక కళాశాలలు కావాలని ప్రారంభంలో యూనివర్సిటీ వారిని ఒత్తిడి పెట్టిన ఆంధ్ర మహిళలో ఆమె ఒకేసారి ఉభయ భాషా ప్రవీణ విద్వాన్ వంటి పెద్ద పరీక్షలు వ్రాయటానికి, చిన్నప్పటి నుంచి క్లాసు వారీగా చదవటానికి సందర్భమని స్త్రీలకు భయపడతారు స్త్రీలు. అందువల్ల కొంత భయం తీరటానికి వారి శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోవడానికి ఎంట్రన్స్ పరీక్ష ఉండి తీరాలని, అందువల్ల మళ్ళీ ఆ పరీక్షను ప్రారంభించమని అలజడి చివరకు సాధించగలిగి రాజమండ్రిలో అమ్మాయిలకు హై స్కూల్ కోసం కృషి చేసి నెలకొల్పటానికి ఆమె సహకరించారు. కందుకూరి వీరేశలింగం గారు స్థాపించారు. గౌతమి గ్రంథాలయానికి ఎంతో వృద్ధిలోకి తెచ్చారు. సంస్కృత కళాశాలలో అటు విద్యార్థినులకు ఇటు అధ్యాపకులకు కూడా చదువు భారమనిపించకుండా, విసుగనిపించకుండా చాకచక్యంగా టైం టేబుల్ ఏర్పాటు చేసి ఇలా నిర్వహించగల ఆమె హాస్టల్లో పిల్లలను చుట్టూ చేర్చుకొని ఆడిచ్చేవాడు, పాడించేవాడు. వారిలో ఒకరై ఆడతారు. అలా ఉన్నట్టుండి గోపాలకృష్ణుడు చల్దులు తింటున్నాడు రమ్మంటూ పిల్లలను ఆరు బయట చుట్టూ కూర్చోబెట్టుని కృష్ణలీల కథలుగా వినిపించి పిల్లలకు స్వయంగా అన్నారు. ఇదంతా వింటూ చూస్తున్న పెద్దవాళ్ళు కూడా కూర్చొని చేతులు చాపి ముద్దలు అందుకుంటారు. ఆ దృశ్య సౌందర్యాన్ని, మాతృవాత్సల్యాన్ని ఊహించుకోవాలే తప్ప ఎవ్వరూ వర్ణించలేరు. పండగ పబ్బాలు అమితోత్సాహంతో సభలకు, సమావేశాలకు, యాత్రలకు, ప్రదర్శనలకు, ఇతర సంస్థలతో జరిగే కార్యక్రమాలకు పిల్లలను స్వయంగా తీసుకొని ప్రతి పోటీలో తమ సంస్థ వాళ్ళు పాల్గొనేటట్టుగా ప్రోత్సహించి గెలిచి బహుమతులు అందుకుంటే వాళ్ళకన్నా ఎక్కువగా మురిసిపోతారు. తనను వదిలిపెట్టినా
భరిస్తారు కానీ 10 తిట్టినా భరిస్తారు కానీ ఏ పరిస్థితిలో తన విద్యార్థినుల మీద ఈగ వాళ్ళనివ్వరు. వాళ్లకు రవంత అన్యాయం జరిగినట్లు తోచినా అది సరయ్యే వరకు పోరాటం సాగిస్తారు. అది ఆమెకు సంస్థ మీద విద్యార్థినుల మీద ఉన్న ఆమె స్నేహశీల. పొరుగురికి వెళ్ళే తీరుబడి లేకపోయినా ఒకసారి వెళ్ళి బంధుమిత్రుడు 50 మందిని పలకరించి వస్తారు. అది అతిశయం, గర్వం, భేషజం ఎరగని ఆమె నమ్మర స్వభావం. బహుస్వల్పంగా ఆహారం తీసుకోవడం, విరామం లేకుండా తిరగడము, పనిచేయటము ఆమె కలవ. వృద్ధాప్యం వచ్చిన తరువాత కూడా ఆమెతో పాటు నడవలేకపోయేవాడు యువకులు, యువతులు. ఆమె హిమాలయ పర్వతాలలో ఉన్న హరిద్వార్ నుంచి బ్రహ్మ కపాలం వరకు ప్రతి క్షేత్రం కాలినడకన వెళ్ళి వచ్చి ఆమె మనసు ఎప్పుడూ ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ ఉండటంతో అలసట ఎరగ. స్వయంగా ఆటలలో పాల్గొనటమే కాక పెద్దవాళ్ళందరి చేత ఆడిస్తారు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన లేచి హాస్టల్ పిల్లలు అనేక మందిని తీసుకొని గోదావరి నదికి వెళ్ళి ఎవరు ఊహించని విధంగా ఆమె ప్రవాహంలో పద్మాసనం వేసుకొని ధ్యానంలో నిమగ్నుడు. మరొకప్పుడు పడుకొని ఈత్తూ వెళ్తే పిల్లలకు జంకు పోగొట్టి ఈత నేర్పుతారు. ఆమె ఇన్ని విధాలైన క్రీడలు, వ్యాయామాలు, ఆటల్లో పలువురు పాల్గొనేట్లు చేస్తారు. కనుకనే అఖిల భారత స్త్రీల స్పోర్ట్స్ సంఘానికి వైస్ చైర్మన్గా ఆమెను ఎన్నుకు. ఆమె రాజమండ్రి మున్సిపల్ కౌన్సిలర్గా, గౌరవ మ్యాజిస్ట్రేట్గా, ఇంకా అనేక పదవులు హోదాలో ఉండే. కానీ వీటన్నిటినీ మించిన కాలక్షేపం, సరదా ఆమెకు ఒకటి ఉంది. అవి సభలు, సమావేశాలు పాల్గొనడం, నిర్వహించడం. వాటి ద్వారా స్త్రీల సమస్యలు పరిష్కరించాలి అన్న ఉద్దేశం. పరిష్కరింపగలదు అన్న నమ్మకం ఆమెకు. అందువల్ల 1924 ప్రాంతం నుంచి తమ మహిళా సేవకు అదొక సాధనంగా స్వీకరించారు. 1924 గుంటూరులో జరిగిన ఆర్యవైశ్య మహిళా సభకు అధ్యక్షత వహించి విద్య అవసరం, సంఘ సంస్కరణ అవసరం ప్రబోధించి 1927 అఖిలాంధ్ర రాష్ట్ర మహిళా సభ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై వాటి నుంచి ఆఖరు వరకు ఆ పదవిలో తాత్కాలిక సమస్యలు స్త్రీలకు వివరిస్తూ పరిష్కార మార్గాల్ని బోధిస్తూ సాంఘిక చైతన్యం కలిగి ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ప్రారంభమైన నాటి నుండి ప్రతి సమావేశానికి ఆంధ్ర ప్రతినిధిగా హాజరయ్యారు. 1927లో జరిగిన 4వ సమావేశానికి ఆంధ్ర ప్రతినిధిగా దరిసి అన్నపూర్ణమ్మ గారితో పాటు బొంబాయి వెళ్ళి శారదా చట్ట ఆవశ్యకత వాడవాడలా ప్రచారం చేస్తూ జిల్లా సభలు, తాలూకా సభలు అనేకం జరిగి 1986లో భద్రాచలంలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర మహిళా సభకు అధ్యక్షత వహించి అతి సమర్థవంతంగా నిర్వహించి అప్పటి వరకు ఇంగ్లీష్ చదివిన వాళ్ళే ఆ సభలకు అధ్యక్షత వహించేవారు. ఆమె నేర్పు చూపి మీద నిర్వాహకులకు అభిప్రాయం మారి 1946లో నంద్యాలలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర మహాసభ వస్తు ప్రదర్శనలో అధ్యక్షత వహించి అమితమైన కౌశలం చూపించారు. ఆమె ఏ పనికి పూనుకున్న ఉపాయంగా ఎవరిని నొప్పించకుండా నలుగురిని కూడగట్టుకొని కూడగట్టు అంగబలంతో సులువుగా నిలబెట్టడం అలవాటు చేస్తారు. అందువల్ల ఎంత భారీ ఎత్తున జరిగే సభలనైనా 10 మంది మిత్రులను కూర్చుకొని ప్రోత్సహించడం, వాళ్లను ఆటపాటల్లోకి దింపి అక్కడ అలసట తెలియకుండా ఎంతో చమత్కారంగా నిర్వహించేవారు.
తలంపు కలిగిన చోటల్లా ఒక మహిళా సమాజం స్థాపించి స్థానిక మహిళలు నిర్వహించమని అప్పగించేసేవారు. ఆ విధంగా ఊరూర వాడవాడల సభలు సమావేశాలు జరపడం, మహిళా సమాజాలు స్థాపించడంతో స్త్రీలలో సాంఘిక చైతన్యం ఎంతగానో కలిగి ఎంతమంది సంఘ సేవికలు సంఘ సేవాధురీణులు భారతదేశానికి సమకూర్చి పెట్టారామే. జంకు గొంకు తెలియవు, న్యాయం అని తోచిన పరిస్థితుల్లో ఎవరికీ కానీ భయపడ ఒక సమస్య ఎదురైన పరిష్కార మార్గం సూచించటమే కాక నిర్మాణాత్మకంగా స్వయంగా సహకరించి చూపిస్తారు. ఆర్థిక చిక్కులు కారణంగా ఒకప్పుడు ఆంధ్ర యువతీ కళాశాలను మూసివేయాలనుకుని కానీ ఒప్పుకోవాలి. అంతమంది భిక్షాపెట్టబెట్టి తద్వారా జీవనోపాధి కలిగిస్తున్న సంస్థ మూసివేయడం అన్యాయమని వాదించి తాత్కాలిక సమస్యను పరిష్కరించాలి అనువైన పద్ధతులు ఆచరణ యోగ్యంగా చూపించి ఫలితంగా ఆ సంస్థ నిలబడి ఉండటమే కాక 3-6 కాయలుగా అభివృద్ధి చెంది వివిధ రంగాలలో ఆమె కృషి చేసిన సేవ మెచ్చది. ఆమెకు 1929లో సంఘ సేవాధురీణ బిరుదం ఇచ్చి గౌరవించి మహిళా లోకానికి విద్యా ప్రబోధం చేస్తూ సాంఘిక చైతన్యం కలిగిస్తూ సంవత్సరాల తరబడిగా కృషి చేస్తున్నందుకు సంతృప్తి సూచకంగా డాక్టర్ కెఎన్ కేసరి గారు కోట లక్ష్మీ నరసింహం అసలు పేద గృహలక్ష్మి పత్రిక తరఫున సువర్ణ కంకణం ప్రదానం చేసి ఆమె చేసిన పని ఎప్పుడు ఆమె చేతిని అది ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. 1962 మే 28వ తేదీ మద్రాసు ఆంధ్ర మహిళా సభ రజతోత్సవ సందర్భంగా శ్రీమతి కామాక్షమ్మకి రజత ఫలకం సమర్పించి సన్మాని ఆంధ్ర మహిళ ఆమెను ఆంధ్ర యాని బిసెంట్ అనేవారు. మంగ సంఘ సేవలో ఆరితేరిన నేటి సంఘ సేవాధురీణులు సేవారంగంలో ఆమె మా గురువు అని నమస్కరిస్తూ ఈ చైతన్య ప్రపంచ తన చుట్టూ చైతన్యాన్ని విరజిమి 1970 డిసెంబర్ 16 84 వయస్సులో కీర్తికాయులై ఇవాల్టి చివరి ఆమె వేముగంటి పాపాయమ్మ శ్రీమతి 1900లో జన్మించారు. నీకు రామరాజ్యం కావాలా అని ప్రశ్నించారు బాబు. కావాలి బాబు, తప్పకుండా కావాలి అన్నారు సభి. అయితే మరి దానికి డబ్బు కావాలి అన్నారు కరమ్చంద్ గాంధీ. 4 వైపుల నుంచి డబ్బు వర్షం కురిసి స్థిరతే పై పెద్దను వెర్రి ఆవేశంతో తమ ఒంటికున్న బంగారు సొమ్ములు ఒడిచి ఇచ్చారు. వారిలో శ్రీమతి వేముగంటి పాపాయమ్మ కూడా 1921 మార్చిలో గాంధీ మహాత్ముడు స్వరాజ్య సంపాదన యాత్ర చేస్తూ ప్రజలను ఉద్బోధిస్తూ ఉత్తేజిస్తూ ఆంధ్రదేశ సంచారం చేసి ఆ సమయంలో తూగోజీ కాకినాడ కూడా వచ్చి శ్రీమతి పాపాయమ్మ తమ గుర్రపు బగ్గి అందంగా అలంకరించారు. ఉన్నతాసనం అమర్చి అందరికీ బాగా కనబడే గాంధీజీ అందులో కూర్చోబెట్టి బహిరంగ సభ జరిపే ప్రదేశం చేరుకున్న జయ జయ ధ్వానాలు మిన్నుముట్టి అదే ఈనాడు గాంధీ నగరం అయి. ఆ కాలంలో ఆంధ్రులకు హిందీ పరిచయం అట్టే లేదు. అందుకని మహాత్ముడు సరళమైన ఇంగ్లీష్లో మాట్లాడారు. భారతీయులు తమ సర్వస్వం అర్పించి మనస్ఫూర్తిగా ఉద్యమంలో పాల్గొన్నప్పుడే సామ్రాజ్యం లాంటి స్వరాజ్యం సమకూరుతుందని సభికుల హృదయాంతరాలలో నిలిచిపోయేట్లుగా ఆయన ప్రసంగించారు. వేముగంటి పాపాయం కాకినాడ సమీపాన వేళంగి అనే ఊరిలో కమ్మకుల స్త్రీలందరినీ సమావేశపడి వాళ్ళందరూ తమ అమూల్య ఆభరణాలు
గాంధీజీకి సమర్పించుకోవటానికి సహకరి. జిల్లా బోర్డు సభ్యులైన మెర్ల సత్యం గారు ఆయన సోదరుడు గాంధీజీ తమ ఊరైన వేళంగికి మరొకసారి రమ్మని గాంధీజీ పరిభాషలో గంట అంటే 60 నిమిషాలు కాదు. జాతీయోద్యమ నిధికి ఇన్ని వేల విరాళం అని అర్థం. అందుకని ఆయన 1116 ఇస్తే వచ్చారు. విరాళం తీసుకున్నారు. దీనందరికీ సంధానకర్త సూత్రధారుడు బులుసు సాంబమూర్తి గారు, పాపాయమ్మ. ఆ పర్యటన సందర్భంలో గాంధీజీ రాజమండ్రి దగ్గర సీతానగరం గౌతమి ఆశ్రమాన్ని తమ ఆడంగుగా పెట్టుకొని, అంటే సెంటర్గా సంచారం చేసేవారు. అందువల్ల పాపాయమ్మ గారు శ్రీమతి కస్తూర్బా గాంధీకి పరిపాటల్లో సహాయంగా తోడుగా సీతానగరం అక్కడ ఆమెకి చిన్న బిడ్డలాగా కూడా తిరిగి ఎంతో పని సహాయం మాట సాగించి తిరిగి వచ్చేటప్పుడు ఆమె పడికిన సన్నని నూలు ఇచ్చారు. బంగారు గాజులు గాంధీకి విరాళంగా ఇచ్చి వచ్చి తిరిగి సామర్ల కోట స్టేషన్లో బాపుని దర్శించి వేదికి ఉన్న రత్నపు టొంగరాన్ని నిధికి సమర్పించి ఆయన ఆశీర్వాదాలతో ఇల్లు చేరు. ఆమెకు ఇవేం కొత్త కాదు. 1919 నుంచి ఆమె గాంధీ శిష్యరకం ప్రారంభించి జలియన్ వాలా బాగ్లో జరిగిన దారుణ హింసాకాండ నిరసన సూచకం దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్రతం పూర్ణమన్న గాంధీజీ ఆదేశానుసారం ఆమె ఉపవాసాలు కూడా చేసి 1900లో కాకినాడలో జన్మించారు. నేత్రకంటి బిందు మాధవరావు పంతులు శ్రీమతి వెంకటరమణమ్మల కుమార్తె. ఆమె అభంశుభం తెలియని 5 ఏళ్ల వయస్సులో వివాహం జరిగింది. 8వ ఏట వైధవ్యం. 1906 సంవత్సరంలోనే బాలాంతరపు శేషమాంబ, మాడభూషి చూడమ్మ, కులగుర్త లక్ష్మీ నరసమ్మ స్త్రీ విద్యా వ్యాప్తి కోసం కాకినాడలో విద్యార్థిని సమాజం పేరు ఒక విద్యాలయం స్థాపించి రిజిస్టర్ చేయి అక్కడ ఆంధ్రం, సంస్కృతం, సంగీతం వంటివి నేర్పారు. స్త్రీల ఉపయోగార్థం హిందూ సుందరి అనే మాసపత్రిక స్థాపించి కందుకూరి వీరేశలింగం పంతులు గారి భార్య రాజ్యలక్ష్మమ్మ గారి పేరుతో చక్కని గ్రంథాలయం స్థాపించి ఆ కాలంలో ఆ సంస్థ పేరెన్నిక గన్న విద్యాలయం. పాపాయమ్మ గారు తన అన్న శ్రీనివాస కోనేట్రావు గారి ప్రోద్బల ప్రోత్సాహాలతో ఆ విద్యాలయంలో చేరారు. సంస్కృతంలో పంచకావ్యాలు చదివి ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ సమయానికి 1923లో జరగాల్సిన కాంగ్రెస్ సమావేశాలు కాకినాడలో జరపాలని నాయకులు నిర్ణయించారు. దానికి దేశం 4 మూలల నుంచి అసంఖ్యాకంగా ఆంధ్రేతర దేశ నాయకులు సభికులు వస్తారు. కాబట్టి వాళ్లతో మాట్లాడటానికి, వాళ్ళ మాటలు అర్థం చేసుకోవటం వీలు అయినంతగా ప్రతి వాళ్ళు హిందీ నేర్చుకోవటం అవసరమని బులుసు సాంబమూర్తి గారు అన్నారు. అందువల్ల విద్యార్థిని సమాజంలో హిందీ క్లాసులు ప్రారంభమై పాపాయమ్మ గారు హిందీ నేర్చుకొని పరీక్షలు లెక్కి మరి ప్రావీణ్యం సంపాదించి మంచిగా 1923లో కాకినాడ కాంగ్రెస్ సమావేశం రానివచ్చి నాటికి నేటి ఆంధ్రదేశంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం అదొక్కటి. కానీ ఆ ఘట్టం చరిత్రలో సువర్ణ అక్షరాల్లో నిలిచిపోయేట్లుగా జరిపి చరించారు ఆంధ్ర. నాటి కాకినాడ శోభ, ఆంధ్రుల అతిథి సత్కారం కని విని ఎరగని అంశంగా నాయకులే అంగీకరి ఆంధ్రదేశం 4 వైపుల నుండి పసిబిడ్డలతో సహా హాజరయ్యారు ఆంధ్ర మహిళ. హిందీ సాహిత్య సమ్మేళనంలో గొప్ప స్వదేశీ వస్తు ప్రదర్శన కూడా జరిగి పాపాయమ్మ గారు కాంగ్రెస్ సమ్మాన సంఘంలో వస్తు ప్రదర్శన కమిటీలో సభ్యులు, శాంతి దళానికి కెప్టెన్గా, శైవ దేశ సేవికా సంఘానికి కార్యదర్శినిగా అతి సమర్థవంతంగా పనిచేసి శ్రీమతి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించిన
ఆనాటి సమావేశం దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి శ్రీమతి పాపాయమ్మ హిందీలో అద్భుత ప్రసంగం చేసి ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన ఆంధ్రేతర సభికులు దువ్వూరి సుబ్బమ్మ గారి సాహసోపేత చరిత్ర దేశ సేవ తెలుసుకొని సంతోషించి దేశ బాంధవి జయ జయ ధ్వానాలు చేసి శ్రీమతి పాపాయమ్మ కలవారి బిడ్డ. ఆమె కావలసినంత తీరిక విశ్రాంతి. ఆంధ్ర సంస్కృత హిందీ భాషల్లో పండితుడు లక్షణంగా తీరుబాటుగా తనకు ఇష్టమైన గ్రంథాలు పత్రికలు చదువుకుంటూ కాలక్షేపం చెయ్యొచ్చు. కానీ అది ఆమె స్వభావం కాదు. అందువల్ల చిన్న చిన్న అమ్మాయిలకే కాదు వయోజన స్త్రీలకు కూడా తగినంత తమ ఇంట్లో హిందీ నేర్పేవారు, పరీక్షలకు పంపేవారు. అలాగే స్వయంగా ఆంధ్ర సంస్కృతాన్ని బోధించి స్త్రీలను నరసాపురం పరీక్షకు పంపారు. ఈ పరీక్ష నెగ్గిన స్త్రీ రాజమండ్రి ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల ఉభయ భాషా ప్రవీణ విద్వాన్ పరీక్షలు చదివి హైస్కూళ్లలో పండితులుగా చేరేవాళ్ళు. హిందీలోనూ అంతే. ఆ విధంగా ఆమె అనేక మంది యువతుల విద్యావంతులను చేసి అమరమైన వాళ్ళకి అవసరమైన వాళ్ళు గౌరవప్రదంగా స్వశక్తిపై ఆధారపడటానికి మార్గం చూపించి అనేక మంది వితంతువులు పరిత్యక్తలకు ఆత్మగౌరవం పెంపొందించి 1932లో సత్యాగ్రహోద్యమం రెండవ ఘట్టం ప్రతి వాళ్ళని ఉత్తేజపడి ఉప్పు సత్యాగ్రహంలో ప్రజల జంకు తీరిపోయి అందరిలో ముఖ్యంగా స్త్రీలు బాగా ఆరితేర. ఆంధ్ర మహిళలు ఇళ్ల దగ్గర రత్నం రాళ్ళు, బయట కళ్ళు సారా దుకాణాల దగ్గర, విదేశీ వస్త్ర దుకాణాల వద్ద సత్యాగ్రహ శైలి శాంతి సమరం చాలా ఒడుపుగా సాగించారు. పాపాయమ్మ గారు మహోత్సాహంతో ఉద్యమంలో పాల్గొని స్వయంగా ఉప్పు వండి తయారు చేసి దాన్ని బంగారంలాగా అమ్మి కాంగ్రెస్ నిధికి విరాళాలు అందించారు. సామర్లకోటలో శ్రీమతి వేదాంతం కమలాదేవి ఆనందవల్లులతో పాటు బహిరంగ సభల్లో గంభీరోపన్యాసాలు. ఆమె కుటుంబ సభ్యులంతా నూలు వడికేవారు. ఇంటి ఆవరణలోనే మగ్గాల మీద నేయించి కట్టుకునేవారు. గాంధీ మహాత్ముడితో వ్యక్తిగత పరిచయం కలిగింది. సభలు సమావేశాలు హాజరయ్యేవాడు. 1919 నుంచి జాతీయోద్యమంలో పాల్గొని గాంధీజీ శిష్యరికం చేసిన పెద్దలు వారింతల. కానీ ఈ ఉద్రిక్త పరిస్థితులలో ఆమె ఇంకా తీవ్రంగా సత్యాగ్రహం చేస్తే, పికెటింగులు చేస్తే, ఉపన్యాసాలిచ్చి ప్రబోధిస్తే అరెస్టు కాగల అవకాశం అది వాళ్ళకి అంతగా రుచించల. అందువల్ల మద్రాసు వెళ్ళి అక్కడ శ్రీ శారదా విద్యాలయంలో చదువుకోమని నచ్చచెప్పి కాకినాడ నుండి మద్రాసు తోసేశారు. ఆమె మద్రాసు వెళ్ళి చదువు ప్రారంభించి అది కొనసాగుతూనే శ్రీమతి కృష్ణాబాయి, రాజమ్మాళ్, జానకమ్మాళ్ మద్రాసులో అమోఘమైన కృషి చేస్తున్నారు. ఒక జాతి పెట్టలన్నీ ఒక చెట్టు మీద వాలినట్టు వీళ్లతో ఆమె గాఢ మైత్రి. అందరూ కలిసి విదేశ వస్త్ర దుకాణాల దగ్గర పికెటింగులు చేశారు. అంతటితో తృప్తి కలగల శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి స్థాపించారు. యూత్ లీగ్ మెంబర్లుగా స్వదేశీ వస్తువులు, ఖాదీ బట్టలు అమ్ముతూ ఊళ్ళో పేటలన్నీ తిరిగేవారు. నూలు వడగడం పోటీలు జరిగేవి. తకిలీ మీద, రత్నం మీద నాజూకైన గట్టి నూలు వడి ఆమె వెండి కుంకుమ భరిన బహుమతి కాబట్టి ఆ సమయంలోనే శ్రీమతి కస్తూర్బా మద్రాసు వచ్చి పాపాయమ్మ గారిని గుర్తించి మాట్లాడి ఫోటోలు కూడా తీసుకున్నారు. కాకినాడ చేరారు. మళ్ళీ ఆమె యథాప్రకారం సిద్ధిరస్తు అన్నట్టు మళ్ళీ సత్యాగ్రహ ఉద్యమంలో కార్యకలాపాలు ప్రవేశి శ్రీమతులు వేములకొండ తాయారమ్మ, కమలా సీతమ్మతో కలిసి టికెటింగులు జైలు నిండి స్థలం లేదు.
బోర్డులు తగిలించేశారు. అందువల్ల ప్రభుత్వం అరెస్టులు చేయడం కొంతవరకు తగ్గడంతో అరెస్టు కాల. 1938లో గాంధీ జయంతి సందర్భంగా ఆమె తమ మిత్రురాలైన శ్రీమతి ఏ సత్యవతి, ఏ సుభద్రమ్మ ఆ జత కూర్చుకొని వారం రోజుల పాటు ఇంటింటికి తిరిగి ఖాదీ అమ్మకం జరిపారు. దానివల్ల ఖాదీ బోర్డు చాలా లాభాలు వచ్చి అలా వాళ్ళు వరుసగా 2-3 ఏళ్ళు చేశారు. వాళ్ళ కృషికి సంతోషించి డాక్టర్ పట్టాభి గారు విడివిడిగా వాళ్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆమె ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. అందులో ఆ పని సంఘానికో సమాజానికో సంబంధమై ఉంటుంది. జిల్లా బోర్డు మెంబర్ కావడానికి మున్సిపల్ కౌన్సిల్ ఇంతకన్నా అర్హతలు ఇంకేమీ కావు. అందువల్ల 1931లో ఆమెను ఆ 2 స్థానాల్లో నామినేట్ చేసి ఆమె సేవానిరతికి, దీక్షకు, కార్యదక్షతకు మెచ్చి పదే ఏకబిగిన 35 ఏళ్ళు ఆ హోదాకు ఎందుకని కాకినాడ పౌరులు ఆమె పట్ల తమకు గల నమ్మకాన్ని వెల్లడి. ఆ సమయంలో ఆమె ఆడపిల్లలకు కాకినాడలో ప్రత్యేక హై స్కూల్ ఏర్పడటానికి చాలా కృషి చేసింది. భవన నిర్మాణ కమిటీలో సభ్యురాలుగా ఉండి విరాళాలు సేకరించారు. అన్నవరంలో ఎగ్జిబిషన్ నడిపే నిమిత్తం ధన సహాయం చేయించారు. పేద పిల్లలకు వాత్సల్యంతో బట్టలిప్పించారు. కాకినాడలో 1932 నుంచి హరిజన హాస్టల్ తొలి ధరలో ప్రసిద్ధ సంఘ సేవిక జయంతి సూరమ్మ గారి కుమార్తె కరుణమ్మ గారు, ఆమె భర్త గరిమెళ్ల సత్యవీరభద్రరావు గారు కార్యదర్శులు. క్రమంగా 1970 అది ప్రభుత్వ నిర్వహణ కిందకి వచ్చి స్త్రీల సంక్షేమం కిందకం కింద గ్రంథాలయం, కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ, కుట్టు క్లాసులు, టైప్ క్లాసులు నడిపారు. ఆరంభం నుంచి దానికి శ్రీమతి పాపాయమ్మ కమిటీ మెంబర్. ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్న ఆమె మాత్రం స్వయంగా పూలుకొని హాస్టల్ వాళ్ల చేత నిత్యం నూలు వడికించి ఆమె చదువుకున్న విద్యార్థిని సమావేశానికి 14వ ఏట నుంచి కమిటీ మెంబర్. చివరకు 1939లో కార్యదర్శిగా సంస్థ భారం వహించి ఆనాటి నుంచి దాని అభివృద్ధికి పాటుపడు సంస్కృత, ఆంధ్ర, హిందీ భాషలు, సంగీతం పరీక్షలకు తయారు చేసి పంపుతుంది. కుట్లు, నవార్ నేత వంటి చేతు పనులు నేర్ప హిందూ సుందరి పత్రికలో విద్యా విషయకమైన విషయాలు నేర్పి అది పత్రిక స్థాయి అటు విద్యార్థులకు ప్రోత్సాహపడి రాజ్యలక్ష్మి గ్రంథాలయాన్ని ఎంతో అభివృద్ధికి తెచ్చి కేంద్ర సంఘ సంక్షేమ సమితి వారి విరాళంతో దుర్గా లేడీస్ క్లబ్ భవనం ఆరంభించి కానీ ధరలు పెరగడంతో అది కప్పు వరకు తయారై నిలిచిపోయి దాన్ని పూర్తి చేయటం ఆమెకి ఇప్పుడు ఒక గొప్ప సమస్యగా ఉంది. 38 ఏళ్ల క్రితమే 25 ఏళ్ల వయసులో గాంధీజీ ఆగమన సందర్భంలో చూపిన ఉత్సాహం 58వ ఏట నిర్వహించిన భారత సేవక సంఘ శిబిర నిర్వహణలో చూపించి ఆమె అదే మోతాదు 79వ ఏట పురాణ శ్రవణ కమిటీ అధ్యక్షులుగా ఉన్న ఆమె కార్యదక్షత, సేవా నిరతి, ఉత్సాహం అలాంటి ఐటీఐ వాటికి ఏవి అడ్డురావు. వేముగంటి పాపాయమ్మ గారిని చూస్తుంటే ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రజ్ఞానిధులు కావునన్ అన్న భర్తృహరి పద్యం తప్పక జ్ఞాపకం వస్తుంది. రేపు శ్రీమతి దరిసి అన్నపూర్ణమ్మ గారి గురించి తెలుసు.